వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే మేము సింహం సింగిల్గా పోటీ చేస్తాం, అలాగే మీకు దమ్ము ఉంటే మీరు 175లో పోటీ చేయండి అని జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఇవ్వకుండా ఉండడానికి గాను అనేక విధాలుగా ప్రయత్నించిన సంగతి మనకు తెలుసు. అయితే ఇప్పుడు పొత్తు అయితే కుదిరింది. అయితే ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ చెప్పిన ఒక నిజం ఏంటంటే 2019 ఎన్నికలకు ముందు ఇప్పుడు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే సింహం సింగిల్ అంటుందో వాళ్ళు జనసేన పార్టీతో పొత్తు కోసం ప్రయత్నించారంట. సో 2017లో నంద్యాల బై ఎలక్షన్ తర్వాత జనసేన పార్టీతో పొత్తు కోసం ప్రయత్నించారు, ప్రాధేయపడ్డారు, వెంపర్లాడారని ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు. అయితే ఇందులో కూడా డెఫినెట్గా నిజం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా అప్రోచ్ అయ్యారు తనని పొత్తు కోసం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఎప్పుడో ఒకసారి మాటల్లో ప్రస్తావించి వదిలేశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కానీ వైసీపీతో పొత్తు కోసం ట్రై చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీకి ఏ రేంజ్లో అల్లరి చేసేది? ఎందుకంటే ఏమీ లేకపోయినా ప్యాకేజ్ అని వ్యక్తిగత జీవితం గురించి విమర్శించే వైసీపీ ఇలాంటి దాన్ని వదిలిపెడుతుందా?